టమోటా ఫార్మింగ్ కోర్స్‌లో 46వ రోజు. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలి 2 రోజులైతే అయిపోతుంది. 2 రోజుల తర్వాత మనవి టమాటా చెట్లు ఏ విధంగా ఉన్నాయో అయితే చూద్దాము. మనకైతే వర్షం పడింది కంటిన్యూస్‌గా. ఓ నెల రోజులు, 40 రోజుల వరకు వర్షమే అనుకో. ఈవెన్ ఆ వారం నుంచి అయితే వర్షం అనేది లేదు. వర్షం పడకముందు వరకు మనకు పూతనేది కొంచెం తక్కువగానే అయితే ఉండింది. ఇప్పుడు చూసుకోవచ్చు, చెట్టు అనేది వర్షం పడకుండా కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే ఈ ఒక్క వారంలోనే మన తోట అనేది పూత అనేది ఏ విధంగా వచ్చిందో, ఈ పూత చెట్టుకి కూడా మనమైతే మందు అనేది వదులుతాము. ఎందుకంటే పూత రాలిపోకుండా ఉంటేనే పిండి అవుతుంది. పిండి రాలిపోకుండా ఉంటేనే కాయ అనేది వస్తుంది. కాయ నల్లమచ్చ గిచ్చి పడకుండా ఉంటేనే మనమైతే మార్కెట్‌కి అయితే తీసుకొని పోగలము. ఇంత మ్యాటర్ అయితే ఉంటుంది. పూత వస్తే సరిపోదు. అది ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలినాక తోట పూత ఏ విధంగా ఉందనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే పంపిస్తాను. మీకు 3-4 రోజుల్లో రిజల్ట్ అయితే 100% అయితే మీకు తెలుస్తుంది. మనకు ముందు నుంచి వదులుతున్నాం కాబట్టి చెట్టు అనేది గ్రోత్ కూడా ఎట్లుందో మీరే చూసుకోవచ్చు. మళ్ళీ రిజల్ట్ ఎట్లుందని కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే రెస్పాన్స్ అనేది ఇస్తాను.